అసలు లిగమెంట్ అంటే ఏంటి, మన బాడీలో లిగమెంట్ రోల్ ఏంటి అసలు? సో లిగమెంట్ అనేది మన ఆర్థోపెడిక్ సర్జన్స్ ట్రీట్ చేసే లాట్ ఆఫ్ కండిషన్స్లో లిగమెంట్ అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. సో ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్స్తో మేము డీల్ చేసేది యూజువల్గా బోన్స్ అండ్ జాయింట్స్. ఓకే, సో జాయింట్స్ అంటే రెండు బోన్స్ మధ్యలో ఉండే ఒక కనెక్షన్. సో బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ లాట్స్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్. సో ఎవ్రీ జాయింట్ని మనం స్టెబిలైజ్ చేయడానికి ఉండే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్ట్రక్చర్ లిగమెంట్ అనమాట. సో లిగమెంట్ అంటే ఇప్పుడు బోన్ని దగ్గరికి పట్టి ఉంచే స్ట్రక్చర్ని లిగమెంట్ అంటాం. సో ఇట్ ఈస్ మోర్ లైక్ ఒక తాడు లాంటి స్ట్రక్చర్. సో ఇట్స్ ఎ వెరీ టఫ్ తాడు ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. అంటే అది ఒక బోన్కి ఇంకొక బోన్కి మధ్యలో అటాచ్ అయి ఉంటుంది. సో ఇట్ హెస్ గాట్ వన్ అటాచ్మెంట్ ఆన్ వన్ బోన్ అండ్ కింద జాయింట్ కింద ఉన్న బోన్కి మళ్ళీ ఒక అటాచ్మెంట్ ఉంటుంది. సో అది ఎవ్రీ జాయింట్ హ్యాస్ గాట్ లిగమెంట్స్. సో నీ జాయింట్లో లిగమెంట్స్ ఉంటాయి, యాంకిల్ జాయింట్స్లో లిగమెంట్స్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద ఫంక్షన్ దే డూ, ఆ లిగమెంట్ చేసే పనితోటి దాంట్లో స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. సో మోస్ట్ కామన్గా మనం యూజువల్గా లిగమెంట్స్ గురించి మాట్లాడేది అప్పర్ లింబ్లో కూడా షోల్డర్లో లిగమెంట్స్ ఉంటాయి, ఎల్బో దగ్గర లిగమెంట్స్ ఉంటాయి, రిస్ట్ జాయింట్ దగ్గర, ఈవెన్ స్మాల్ ఫింగర్ జాయింట్స్ దగ్గర లిగమెంట్స్ ఉంటాయి, టో జాయింట్స్ దగ్గర లిగమెంట్స్ ఉంటాయి. సో లిగమెంట్స్ ఆర్ ఏ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ మన జాయింట్ ప్రిజర్వేషన్, జాయింట్ ఫంక్షన్లో. సో లిగమెంట్ అనేది ఏంటంటే అది ఎప్పుడైనా డ్యామేజ్ అయితే జాయింట్ ఫంక్షన్ అనేది ఇట్ విల్ గెట్ డ్యామేజ్డ్. సో జాయింట్ ఫంక్షనింగ్ సరిగా ఉండదు. సో వన్స్ ద జాయింట్ ఫంక్షనింగ్ సరిగా ఉండకపోతే దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత. అంటే జాయింట్ సరిగా ఫంక్షన్ అవ్వకపోవడం, జాయింట్ తొందరగా అరిగిపోవడం, లేదా జాయింట్లో పెయిన్ రావడం, జాయింట్ అన్స్టేబుల్గా ఉండడం, అది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ లిగమెంట్ డ్యామేజ్ అవ్వడం వలన మనం దాన్ని ఎట్లా ట్రీట్ చేయడం అనేది మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. సో ఇప్పుడు లిగమెంట్ అనేదానికి మనం చూపించడానికి ఇప్పుడు లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ అని ఉందండి. సో నీ జాయింట్లో మెయిన్గా 2 బోన్స్ ఉంటాయండి, పైన ఫీమర్, కింద టిబియా. సో ఈ 2 బోన్స్ని కరెక్ట్ పొజిషన్లో ఉంచడానికి బాడీ ఎవ్రీ హ్యూమన్ నీ జాయింట్లో దెర్ ఆర్ 4 లిగమెంట్స్. ఆ లిగమెంట్స్ అనేవి ఒక్కొక్కసారి జాయింట్ బయట ఉంటాయి, అంటే బోన్స్ బయట అంటే ఇప్పుడు పైన ఇక్కడ ఒక లిగమెంట్, ఇక్కడ ఒక అటాచ్మెంట్, ఇక్కడ ఒక అటాచ్మెంట్, ఇటువైపు ఒక లిగమెంట్ ఉంది. అలాగే ఇటువైపు చూస్తే ఇక్కడ ఈ బోన్కి ఇక్కడ ఒక అటాచ్మెంట్, ఇక్కడ ఇదొక లిగమెంట్ ఉంది. సో దీస్ ఆర్ ఎక్స్ట్రా ఆర్టికులర్, అంటే జాయింట్ బయట ఉండే లిగమెంట్స్. అట్లాగే జాయింట్ లోపల కూడా లిగమెంట్స్ ఉంటాయండి. దిస్ ఈస్ కాల్డ్ ACL. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ లిగమెంట్. మనం స్పోర్ట్స్ ఇంజరీస్ వాటి గురించి మాట్లాడేటప్పుడు దిస్ ఈస్ ద లిగమెంట్ విచ్ ఈస్ యూజువల్లీ గెటింగ్ ఇంజర్డ్. ఈ లిగమెంట్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. అంటే స్పోర్ట్స్ ఇంజరీ అయినా ట్విస్ట్ అయినా కానీ ఈ లిగమెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ACL. సో ఎక్కువ స్పోర్ట్స్ ఇంజరీస్ మనం కాన్సన్ట్రేట్ చేసి దీని మీద ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ లిగమెంట్ అంటే PCL అనమాట. ఇక్కడ వెనకాల ఉంటుంది, మోకాలు వెనకాల. సో ఇట్లా ఈ మోకాల్లో చూసుకుంటే మనకి ఇట్లా 4 లిగమెంట్స్ ఉంటాయండి మోస్ట్ ఇంపార్టెంట్గా. ఆ లిగమెంట్స్ డ్యామేజ్ అయితే దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. సిమిలర్గా ఇప్పుడు యాంకిల్ తీసుకున్నామంటే అట్లాగే లిగమెంట్స్ ఉంటాయి. అంటే పర్పస్ ఏంటంటే బోన్ని గట్టిగా పట్టు ఉంచడం. ఆ డ్యామేజ్ అయితే ఇంకా ఆ ఫంక్షన్ అనేది సరిగా ఉండదు. సో దట్ ఈస్ వాట్ లిగమెంట్ ఈస్.